అందులోపల అంశాలు ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో వెలువడిన అంశాలు ఏంటి అంటే తెలంగాణ బలమైన ఆకాంక్ష నిధులు నియామకాలు నీళ్లు ఉద్యోగ కల్పన అనేది జరగలేదు, బంగారు తెలంగాణకు బాటలు పడలేదు అనేటువంటి ఉద్దేశంగా ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం లోపల వ్యక్తమైంది. ఇప్పుడు గత తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి గత 10 ఏళ్ళ పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ తర్వాత ఈ తెలంగాణ బలమైనటువంటి ఆకాంక్షను నెరవేర్చలేకపోతున్నారు. ముఖ్యంగా నీళ్లు కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటల కాడ కూడా మనకు పాలకుల నిర్లక్ష్య వైఖరితో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి ఒక భావన తెలంగాణ రైతులలో ఏర్పడింది. తెలంగాణ విద్యార్థులలో కూడా మభ్యపెట్టే రకంగా ఇంటికో ఉద్యోగం అన్నారు, తర్వాత నియామకాలు అన్నారు, గ్రూప్ 1 అన్నారు, పేపర్ లీకేజీలు ఇవన్నీ చూస్తుంటే మభ్యపెట్టడానికి ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ఒక భ్రష్టు పట్టించే విధంగా చూస్తున్నారు. మీరు చూడండి, ఎవరు అడగక ఉన్నా కూడా అర్హతను రిటైర్మెంట్ అర్హతను పెంచేస్తారు. ఎందుకు పెంచేస్తారు? వాళ్ళ కనుక వెంటనే రిటైర్ అయితే ఆ బెనిఫిట్స్ ఇచ్చడానికి పైసలు లేవు ప్రభుత్వాల దగ్గర, కావాలని చెప్పి జాప్యం చేసి పెంచితే ఆ పైసలు అయిపోతాయి. ఆ అయిపోతుంది, వాళ్ళకి పైసలు వస్తాయి కావచ్చు, పెంచేది కావచ్చు, కానీ యువతకు ఉద్యోగ కల్పన అనేది జరుగుతలేదు. ఉద్యోగ కల్పన యువతకు కల్పన లోపల కానీ తర్వాత ఈ పారిశ్రామికీకరణ కానీ ఈ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ దందా, కొందరు బ్రోకర్ల దందా కానీ బంగారు తెలంగాణ లోపల న్యాయం జరగలేదు. కావున ప్రజలు ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు లోపల వ్యక్తమైన అభిప్రాయాలు ఏంటంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అనేది ఒకటి ఉండాలని. ఎందుకంటే మనం చూస్తున్న ఇప్పుడున్న పాలక పార్టీలు ఎవరు కూడా తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష అనేటువంటి మన ఉద్యమకాలు ఎంతో ఉవ్వెత్తుగా ఎగిసిపడ్డ సకల జనులతో చేసినటువంటి బంగారు తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు కనుక ప్రత్యామ్నాయ పాటగా ఎదురు చూస్తున్నారు. శ్రీమతి కవిత గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా అంటే సరే, కొందరు వ్యతిరేకించవచ్చు, కొందరు సమర్థించవచ్చు, కొందరు కుటుంబ వ్యవహారాలు అనొచ్చు. మేము మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే నిధులు నియామకాల లోపల కానీ ఎక్కడ కానీ అన్యాయం జరిగింది. ముఖ్యంగా చూస్తే బహుజనులు కూడా తీవ్ర స్థాయిలో కూడా అన్యాయం జరిగింది. ఇది బహుజనుల ఆకాంక్షలకు ధ్యేయంగా తెలంగాణ ఆకాంక్షకు మద్దతు పలికే విధంగా ఒక తెలంగాణ రాష్ట్ర బహుజన పార్టీగా ఒక బలీయమైనటువంటి పార్టీ రావాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తున్నారు. అందులో కవితమ్మ కూడా ఈ నిర్ణయానికి వారు కూడా నిన్ననే కూడా చర్చ జరిగింది ఉద్యమకాలతో. మొన్న కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అన్ని మేధావులతో, బీసీ సంఘాలతో, ఎస్సీ సంఘాలతో, అన్ని సంఘాలతో జరిగింది. అందరి బలీయమైనటువంటి ఆకాంక్ష ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే ఏ రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి మనం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల న్యాయం జరగలేనటువంటి బలీయంగా వచ్చింది కనుక కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసం. దీనికి ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజానీకం మద్దతు పలుకుతుంది. మా ప్రజా సంఘాలు అన్నీ కూడా ఒక్క ఓసీ సంఘాన్ని కాదు, రైతు ప్రజా సంఘాలు, మిగతా సంఘాలు అన్నీ కూడా త్వరలో అందరూ బయటకు వస్తారు. కవితమ్మ గారు పెట్టేటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర బహుజన సమితి లేదా తెలంగాణ రాష్ట్ర బహుజన పార్టీకి అందరూ కూడా మద్దతు పలకడానికి, స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే 2 ఏళ్ల లోపల 3 ఏళ్ల లోపల జరగబోయే అసెంబ్లీ ఎన్నికల లోపల ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం. ప్రత్యామ్నాయ పార్టీ కూడా చూస్తున్నారు. కవితమ్మ పెట్టే పార్టీ రాష్ట్రం లోపల అధికారంలో రావడం ఖాయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం నా ఒక్కదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల నిర్ణయం, అలాగే యువత నిర్ణయం, తర్వాత కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధి వర్గాల నిర్ణయం కూడా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. ఒక తెలంగాణ ఆడబిడ్డ పెట్టేటువంటి ఒక పార్టీ బెంగాల్ లోపల మమత, తర్వాత తమిళ లోపల జయలలిత ఏ రకంగానైతే సంచలనం సృష్టించారో ఆ రకంగా ఇక్కడ సృష్టించబోతున్నారు. రాబోయే ఎన్నికల లోపల విజయం చేకూర్చడం ఖాయం. దానికి మీ అన్న కూడా సపోర్ట్గా కవితమ్మ కుట్టాలని చెప్పి ఘంటాపదంగా మీ వేదిక మీద నేను మా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. కవితమ్మ గారికి అధికారం రావాలని, ఎందుకంటే మేము కూడా భాగస్వామ్యం కేవలం కవితమ్మ బాపతితో వ్యక్తిగత స్వార్థం పెడతానని కొందరు అనొచ్చు, కానీ అట్లంటే మా యొక్క బహుజనుల బాపతి అన్ని ప్రజా సంఘాల ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఆ బహుజనుల భాగస్వామ్యంతోనే ఆ పార్టీ ఏర్పడబోతుంది. బహుజనుల భాగస్వామ్యంతో క్యాబినెట్లో కానీ ఏది కానీ ఆ రకంగా ఏర్పడబోతుంది. ఖచ్చితంగా అధికారం వస్తుంది కవితమ్మ పార్టీ. మేము ఖచ్చితంగా మా నిర్ణయాన్ని అన్ని ప్రజా సంఘాల తరఫున, రైతు సంఘాల తరఫున ఖచ్చితంగా మేము మద్దతు పలుకుతామని చెప్పి గంటాపదంగా ఈ వేదిక ద్వారా నేను ప్రకటిస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా మేము కూడా పార్టీ వెళ్తాం. లేదు ఏదో
అదే ఓటు బ్యాంక్ రాజకీయాలు లేవు. ఖచ్చితంగా మేము మద్దతు నిలబడమే కాకుండా మద్దతు కూడగడతాం. ఆమె అధికారులు తేవడానికి కూడా శాశక్తమైన ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అన్ని సంఘాలు కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గంటాపరంగా చెప్తున్నాం. రాబోయేది తెలంగాణ రాష్ట్ర బహుజనుల ఆకాంక్ష మేరకు బహుజనుల భాగస్వామ్యంతో ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్ర బహుజన సమితి లేదా బహుజన పార్టీ అనే అర్థం లోపల ఏర్పడబోయే వాటికి మేము ఇంకా పార్టీని నిర్ణయించకుండా కూడా మేము ఈ పేరు సూచిస్తున్నాం. ఆమె కూడా పరిగణలో తీసుకున్నా చెప్పి మేము ఆశిస్తున్నాం. మీరు తరపున మొత్తం అంతా చేసి కొందరికి భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒక సంఘం అన్నాక అందరూ ఒక ఏకపక్షంగా ఈ పొలాల రావాలి ఒకటి ఈయనెవరు ఏకపక్షం ఇయంత అని కాకుండా నేనైతే ఒక మా పార్టీల మద్దతు కూడా మా సంఘాల మద్దతు కూడా పొగడదా. అంచెలంచెలుగా ఓటు సంఘాల మద్దతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక, కర్షక, యువత అన్ని మన ఇది మైనార్టీ సోదరులు కానీ, రైతు సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ అందరం తెలంగాణ ఉద్యమకాల మద్దతు కూడా కూడగట్టి ఖచ్చితంగా మేము ఏదైతే ఇప్పుడు మా ఆకాంక్ష మేరకు మేము ఏదైతే పోరాటం చేసినాం, గత 18 పోరాటం చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించుకున్నామో ఆ రకంగా అందరి మెయిన్ యువత తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు, రైతుల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా నూతన పార్టీ, ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఖచ్చితంగా మనం ముందు ఉండాలని చెప్పి మీ పాత్రికే మిత్రులు కూడా సహకరిస్తారని ఖచ్చితంగా మీరు కూడా తర్వాత ఓసీల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ గత నెల 11న వరంగల్లో 50,000 మందితోని ఓసీల సీమ గజన సభ నిర్వహించడం. దానికి స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి. ఆ సభలో నిర్ణయం తీసుకున్న మేరకు ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 23న జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను ఓసీజే సభ్యుల లోపల మేము నిర్వహిస్తున్నాం. దీనికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ప్రత్యేకంగా 5 రైళ్లు బయలుదేరుతున్నాయి. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి 3 రైళ్లు మన తెలంగాణకి వెళ్ళి ఒక రైలు హైదరాబాద్ నుండి, ఒక రైలు కాజీపేట నుండి బయలుదేరుతున్నాయి. తర్వాత అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా కొందరు వివిధ మార్గాల ద్వారా తెలుస్తున్నారు. దాదాపు 10,000 మందితోని మేము ఓసీల మహాధర్నాను రాజకీయాలకు అతీతంగా మేము స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాం. దానికి కేంద్ర పార్లమెంట్ సభ్యులు, వివిధ మాజీ తాజా ప్రజాప్రతినిధులు హాజరవుతుండ్రు. పార్టీలకు అతీతంగా మా న్యాయమైన డిమాండ్ ముఖ్యంగా ఏంటంటే దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అన్ని చోట్ల క్రమంగా అమలు జరగలేదు సంపూర్ణంగా. తర్వాత కొన్ని రాష్ట్రాల లోపల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ లోపల కూడా లొసుగులు చూపిస్తున్నారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో ఒక రకంగా, కేంద్ర స్థాయిలో ఒక రకంగా ఈడబ్ల్యూఎస్ అర్హత నిర్ణయించడంతో ఈ గందరగోళం ఏర్పడి కొందరు సర్టిఫికేట్లు కూడా ఓసీలు పొందలేక ఈ విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఈ ఓసీలకు ఎట్లయితే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎట్లయితే జాతీయ స్థాయిలో కమిషన్ ఉన్నదో ఓసీలకు కూడా ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక అధ్యయనానికి మరియు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సంపూర్ణ అమలుకు, పటిష్ట అమలుకు ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ ఓసీల మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం.